నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. నేను మీ కర్ణాకర్. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా మనం మన తెలంగాణ శబ్దం ఛానల్లో ఇంటర్వ్యూస్, సర్పంచులుగా నిలబడేటటువంటి ప్రతి ఒక్కరిని మనం ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వడ్ల మౌనిక గారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాము. మేడం నమస్తే అండి. నమస్కారం. ఓకే, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఓకే, ఫస్ట్గా మీరు మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, మీ గురించి కొన్ని విషయాలు. నా పేరు వడ్ల మౌనిక రామకృష్ణాచారి. నేను వడ్ల యాదయ్యాచారి గారి మా నేపథ్యం నుంచి వచ్చాను. అదేవిధంగా గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ని. ఓకే. నా విద్యా అర్హతలు వచ్చేసి MSc BEd. ఓకే. అండ్ నా అకాడమిక్ ట్రాక్ రికార్డ్. ఓకే. ఇంటర్మీడియట్ లో టౌన్ టాపర్ గా నిలిచాను. ఓ సూపర్. అదేవిధంగా నా ప్రొఫెషనల్ ట్రాక్ రికార్డ్, మా మంచి టీచర్స్ తో అండ్ మా విద్యార్థుల తల్లిదండ్రుల సమన్వయంతో మా విద్యార్థులతో గ్లోబల్ స్కూల్ ని మండలంలో ఒక మంచి నెంబర్ 1 గా చేయడం జరిగింది. ఓకే ఓకే, చాలా మంచి, అసలు ఇంత ఎడ్యుకేటెడ్ అండ్ నాలెడ్జ్ పర్సన్ మీరు. ప్రస్తుతం ఉన్నటువంటి మీ కేశంపేట గ్రామ పంచాయతీలో ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా మీరు ఒక మంచి ప్రజెంట్గా అయితే ఒక స్కూల్ రన్ చేస్తూ ఒక మంచి స్థాయిలో ఉన్నారు. సో మీరు ఇలానే కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మీరు సర్పంచ్ నిలబడరా? లేదు, నాకు ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఓకే, ఎవరండి మీ ఇన్స్పిరేషన్? నా ఇన్స్పిరేషన్ వచ్చేసి అంటే ఒక సూక్తి ఉంది, మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని వింటూ సమాజంలోని గొప్ప నాయకులను, అదే విధంగా మా అత్తయ్య మామయ్య గారుల స్ఫూర్తిని తీసుకొని నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. మేడం, మీ అత్తయ్య మామయ్య గారు అంటున్నారు కదా, సో మీరు అంత గతంలో మీ అత్తయ్య గారు సర్పంచ్గా పనిచేశారు అంటున్నారు. సో అయితే వాళ్ళు కేశంపేట గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేశారో కొంచెం ఏమైనా వివరిస్తారు? ఓకే సార్. మా అత్తయ్య గారి పదవి కాలానికి కంటే ముందు కేశంపేట గ్రామం మరియు హ్యామ్లెట్ విలేజెస్ అయినటువంటి సుందరాపురం, నాగులగడ్డ తండా, పుణ్య తండాలో నీటి సమస్యలు చాలా ఉండేవి. వాటిని యుద్ధ ప్రాతిపదికన నీటి సమస్యలను తొలగించడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంక్స్ ని అండ్ వాటర్ ఫిల్టర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచడానికి దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అడిషనల్ గా భవన నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత, మురుగు కాలువల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్న పాత కాలనీలలోని అంతర్గత రోడ్ల నిర్మాణంలో ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చడానికి CC రోడ్ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా కొత్త కాలనీలో కూడా CC రోడ్ల లైన్లను వేయించడం జరిగింది. అదే విధంగా అన్ని మతాలకు సంబంధించిన పండుగలను బ్రహ్మాండంగా జరిపించడం జరిగింది. ప్రధానంగా ప్రజలు కేశంపేట గ్రామం ప్రశాంతంగా ఉంచడం మరియు అందరితో అన్ని విధాలుగా సమన్వయపరుస్తూ గ్రామాన్ని, ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. ప్రప్రథమంగా ఆధునిక విద్యుత్ దీపాల ఏర్పాటును చేయడమే కాకుండా వాటి మెయింటెనెన్స్ ని కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. మేడం, మీరు మీ అత్తయ్య మామయ్య రాజకీయ ధోరణి మొత్తం మీరు చూశారు. మీరు ఒకవేళ ఇప్పుడు మీరు సర్పంచ్గా కనుక గెలిస్తే, ఒకవేళ మీ గ్రామాభివృద్ధి కోసము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? గ్రామాల్లో స్టడీ విద్య అనేది చాలా ముఖ్య కీలకం అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి 10వ తరగతి పూర్తి చేసిన వారికి ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, కంప్యూటర్ శిక్షణ, యోగా మరియు మెడిటేషన్ క్లాసెస్ ని అందుబాటులో ఉంచుతాము. అలాగే ప్రధానంగా నిరుద్యోగుల కోసం కెరీర్ గైడెన్స్ ని అండ్ వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి బుక్స్ ని లైబ్రరీలో ఉంచడం జరుగుతుంది. అదే విధంగా ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. అదే విధంగా గ్రామాల్లో ఉండే మౌలిక సదుపాయాలను పెంచుతూ సంక్షేమ పథకాలపైన అవగాహనను ప్రజల్లో పెంచుతూ వారికి చేరవేయడం జరుగుతుంది. బస్ స్టాప్స్ ను మరియు యూరినల్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పచ్చదనం, పరిశుభ్రత పైన కేశంపేట గ్రామంలోని చెరువుల సుందరీకరణపై పాటుపడడం జరుగుతుంది. అందుకు గాను వెంకటేశ్వర స్వామి చెరువు దగ్గర బతుకమ్మ ఘాట్ను మరియు అమ్మ చెరువు దగ్గర వినాయక ఘాట్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా గ్రామంలోని ప్రజలకు అండ్ తండాలోని ప్రజలందరికీ
వారి సమస్యలు ఏవైనా సరే తక్షణమే పరిష్కరించడం జరుగుతుంది. వ్యవసాయ రంగ సమస్యలు మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించడానికి ఆయా రంగ నిపుణులతో సూచనలు సలహాలు ఇప్పించడం జరుగుతుంది. మేడం అయితే ఇప్పుడు మేడం అసలు మీరు ఇన్ని చెప్తా ఉన్నారు కదా, అసలు ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అసలు దీనికి మీ సమాధానం? ఒక పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తిగా వృత్తిపరమైన అనుభవం, సమన్వయం, కార్యనిర్వహణ దక్షత, మా కుటుంబ సభ్యుల రాజకీయ అనుభవం, మా యొక్క మంచితత్వం గమనించి మాకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరికి ఒక గోల్స్ ఉంటాయండి. మీది ఫైనల్ మీ ఫ్యూచర్ గోల్ ఏంటండి? నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే నేను సర్పంచ్ గా గెలిచిన తర్వాత నేను మా గ్రామ పంచాయతీ పాలక వర్గం, గ్రామ పెద్దలతో, యువతతో, గ్రామ ప్రజల యొక్క సమన్వయంతో ఊరిని ఆదర్శ గ్రామంగా చేయటమే నా యొక్క భవిష్యత్ లక్ష్యం. ఓకే, రైట్ మేడం. ఇప్పుడు మీరు మీ గ్రామ పంచాయతీ ఓటర్లకు మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీ తరఫు నుంచి? కేశంపేట గ్రామ ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, మా అర్హతలు, మా వ్యక్తిత్వం, మా అనుభవాలు, మా యొక్క కుటుంబ నేపథ్యం, మా భవిష్యత్ ప్రణాళికలను మీ ముందు ఉంచాం. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని సర్పంచ్గా బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి కేశంపేట గ్రామ అభివృద్ధికై తోడ్పడగలరని మనవి. మా యొక్క తెలంగాణ శబ్దం ద్వారా కూడా మీకు తెలియజేస్తాము. మీరు కేశంపేట గ్రామంలో సర్పంచ్ కావాలని, అంటే మీకున్నటువంటి అర్హతల ప్రకారంగా, మీకున్నటువంటి అనుభవాల ప్రకారంగా మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కేశంపేట గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. నా పేరు రామకృష్ణాచారి, గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్, అదేవిధంగా వడ్లే యాదయ్యచారి గారి చిన్న కుమారుడిని. మా భార్య వడ్ల మౌనిక ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, నా విద్యార్హతలు, అదేవిధంగా మా భార్య గారి విద్యార్హతలు, మా కుటుంబ నేపథ్యం, మా వ్యక్తిత్వాలు, ఆలోచనలు, మా యొక్క భవిష్యత్ ప్రణాళికలను మీరు గమనించాల్సిన విజ్ఞప్తి. అదేవిధంగా మాకు 10 సంవత్సరాలుగా స్కూల్ని నిర్వహించడం అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రతి పేరెంట్తో, టీచర్స్తో, అదేవిధంగా స్టూడెంట్స్తో మంచి సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని స్కూల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మండలంలో ఒక నెంబర్ 1 స్కూల్గా చేయడం జరిగింది. మీ అందరికీ కూడా అది విదితమే. అదేవిధంగా మన కేశంపేట గ్రామాన్ని కూడా మండలంలో ఒక నెంబర్ 1గా ఉంచాలి అని చెప్పే పట్టుదలతో మేము ఈ ఎలక్షన్స్లో ముందుకు రావడం జరిగింది. దీన్ని అందరూ కూడా గమనించి, అదేవిధంగా మా యొక్క అన్ని అర్హతలను, ఆలోచనలను, అనుభవాలను మీరు గమనించి, మరి ఈ 2-3 రోజులలో మరి జనరల్గా ఎలక్షన్స్ ముందు కొన్ని కారణీలు, మాయలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని కూడా మీరు గమనించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరి ఈ 2-3 రోజులలో ఒకవేళ మనం ఎలక్షన్స్లో కనుక తప్పుడు నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే రాబోయే 5 సంవత్సరాలు మనం బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామ వ్యక్తులు ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి. మరి రాబోయే 5 సంవత్సరాలకు మీరు కనుక ఒక మంచి లీడర్ని కనుక ఎన్నుకున్నట్లయితే మరి భవిష్యత్ అభివృద్ధి అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఊరు బాగా ఎదుగుతుంది. కాబట్టి దీనికి మంచి విద్యార్హతలు, ఆలోచనలు, అనుభవాలు, వ్యక్తిత్వాలు ఇవన్నీ చాలా అవసరం ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. 2-3 రోజుల్లో జరిగే మాయలు, గారెడ్లకు మీరు లోను కాకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని కేశంపేట అభివృద్ధికి బాటలు వేస్తారని ప్రతి వ్యక్తిని నేను ఈ యొక్క తెలంగాణ శబ్దం న్యూస్ ఛానల్ తరఫున మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి కర్ణాకర్ సార్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మీరందరికీ కూడా బ్యాటు గుర్తుకి ఓటు వేస్తూ, అదేవిధంగా మా ప్యానెల్ నుంచి నిలబడినటువంటి ప్రతి వార్డు మెంబర్ని భారీ మెజార్టీతో గెలిపించి మరి గ్రామ పాలక మండలికి మమ్మల్ని పంపించి కేశంపేట గ్రామ అభివృద్ధికి మీరందరూ తోడ్పడాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు.